హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇటీవల చిరంజీవి గారికి అవార్డు వచ్చింది. ఎందుకు వచ్చింది, దానికి గల కారణాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమైన పేరు మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి కేవలం నటుడిగానే కాకుండా సామాజిక సేవలోనూ విశేషమైన సేవలు అందించిన వ్యక్తి. 1978లో ప్రాణం ఖరీదు చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన 150కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన 9 నంది అవార్డులు, 3 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, తాజాగా యూకే పార్లమెంట్ నుండి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోవడం ఓ గొప్ప గౌరవంగా చెప్పుకోవచ్చు. తెలుగు సినీ పరిశ్రమలో 4 దశాబ్దాలుగా ఆయన అందిస్తున్న విశేష సేవలను గుర్తించి బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో లేబర్ ఎంపీ నవేంద్ మిశ్రా హోస్ట్గా మార్చి 19, 2025న లండన్లోని హౌస్ ఆఫ్ కామన్స్ వేదిక ఈ అవార్డు ప్రదానం జరిగింది. ఈ అవార్డు అందజేయడానికి ప్రధాన కారణం చిరంజీవి గారు సినీ రంగంలో చేసిన అప్రతిమ సేవలు మాత్రమే కాకుండా సమాజ సేవలో కూడా ఆయన చూపించిన నిబద్ధత. ఆయన స్థాపించిన చిరంజీవి ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాలతో సమాజానికి సేవలు అందించారు. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంకులు, అంబులెన్సులు ఏర్పాటు చేసి సినీ కార్మికులను ఆర్థికంగా ఆదుకున్నారు. చిరంజీవి గారు ఈ అవార్డును అందుకుంటూ ఈ గౌరవం తెలుగు సినిమా నా అభిమానులకు అంకితం అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ఈ అవార్డు చిరంజీవి గారి కెరీర్లో మరో గొప్ప మైలురాయిగా నిలిచింది. అభిమానుల ప్రేమతో ఆయన మరిన్ని గొప్ప ప్రాజెక్టులతో ముందుకు సాగనున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి మనసారా అభినందనలు తెలియజేసుకుంటూ ఆయన చేసే సేవలు ఇంకా గొప్ప గౌరవం సాధించాలంటూ మనసారా ఆకాంక్షిద్దాం. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన వీడియోలు చూడాలంటే మా ఛానల్ కిరణ్ ఎక్స్ప్లోర్స్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.